వివో వాళ్ళు కొత్త మొబైల్స్ తీసుకురావడానికి ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నారు. రీసెంట్ గానే వివో X200T అనే కొత్త మొబైల్ తీసుకొచ్చారు. అలాగే వివో వి సిరీస్ లో 4 మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది వివో V70 ఎలైట్ అనే కొత్త మొబైల్ కూడా తీసుకొస్తున్నారు. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అన్ని బయటకు వచ్చాయి. మొబైల్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అండ్ ప్రైస్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మేబీ కొంతమందికి షాక్ తగిలేలాగా కూడా ఉంటుండొచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. చాలా రోజుల తర్వాత వివో వి సిరీస్ లో ఒక కొత్త మొబైల్ ని వివో వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అది కూడా ఫిబ్రవరి మిడ్ లోనే రాబోతుంది. మామూలుగా ఇంత ముందు వరకు ఏంటంటే బేస్ వేరియంట్ తో పాటు ప్రో సిరీస్ కూడా ఉండేది. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈ ప్రో అనే సిరీస్ ని కట్ చేసి ఓన్లీ బేస్ వేరియంట్ ని మాత్రమే తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు వి సిరీస్ లోనే ఒక హయ్యర్ వేరియంట్ లాగా ఎలైట్ అయిన మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. ఎలైట్ అయిన మొబైల్ ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారా లేదంటే ఈ ఇయర్ కి పరిమితమా అనేది వివో వాళ్ళకి తెలియాలి. స్పెక్స్ అన్ని చూసిన తర్వాత ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ కాబట్టి ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుంది. మరి ఏ ప్రైస్ లో తీసుకొస్తారో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ మొబైల్ లో ఎక్కువగా హైలైట్ గా చెప్పుకోవాల్సింది ప్రాసెసర్ గురించే. దీంట్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. ఇదైతే కొత్త ప్రాసెసర్ ఏం కాదు, కాస్త ఓల్డ్ ప్రాసెసరే, కానీ బి సిరీస్ లో ఇవ్వడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. LPDDR5 RAM టెక్నాలజీ, UFS 4.1 మెమొరీ టెక్నాలజీ, RAM అండ్ ROM కాన్ఫిగరేషన్ తో వస్తుంది. Antutu లో కూడా 16 లక్షల వరకు స్కోర్ అయితే చేయగలిగింది. డీసెంట్ స్కోర్ అనే చెప్తాను, కానీ ఈ మొబైల్ తీసుకొచ్చిన ప్రైస్ కి అయితే చాలా తక్కువ అని అనిపిస్తుంది. Honor 16 OS 6 తోనే వస్తుంది. అప్డేట్స్ కూడా 4+6 ఇయర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్య అన్ని ఫోన్లు కూడా అంతే ఇస్తున్నారు. సెకండ్ హైలైట్ వచ్చేసి వివో వి సిరీస్ అనగానే పెళ్లి ఫోటోలో ఫోన్ అంటారు. ఈసారి దానికి తక్కువ ఏం చేయలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50+50+8 MP, ఫ్రంట్ వచ్చేసి 50 MP ఇస్తున్నారు. అన్ని కెమెరాస్ కి కూడా సైజ్ పార్ట్నర్షిప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LVT 700B సెన్సార్ కానివ్వండి, సోనీ MX766 సెన్సార్ కానీ వాడుతున్నట్లుగా తెలుస్తుంది. బేసికలీ ఈ రెండు సెన్సార్స్ కూడా సేమ్ సైజ్ లో ఉండే సెన్సార్స్, కానీ చిన్న తేడా అయితే ఉంటుంది. ఎప్పటిలాగానే 50MP సోనీ MX882 సెన్సార్ తోటి టెలిఫోటో లెన్స్ కెమెరా సెటప్ అయితే పెట్టారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయగలిగితే 6x వరకు లాస్లెస్ జూమ్ చేసి ఫోటోస్ తీయగలుగుతుంది. అలాగే 100x వరకు డిజిటల్ జూమ్ చేయగలుగుతుంది. మెయిన్ కెమెరా ఇంకా ఈ టెలిఫోటో లెన్స్ రెండు కూడా OS కి అయితే సపోర్ట్ చేశాయి. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ అయితే ఇస్తున్నారు. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, నైట్ టైమ్ లో మాత్రం కొంచెం సాఫ్ట్ వస్తాయి. దీంట్లో మీకు జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది, కానీ టీ స్టార్ కోటింగ్ లాంటివి ఏమీ ఉండవు. అండ్ B2 చిప్, B3 చిప్ ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో ఉండవు. ఇది వివోకి ఒక బడ్జెట్ మొబైల్ లాగానే, కానీ ఫ్లాగ్షిప్ ప్రైస్ ని మాత్రం అందుకుందామని చూస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 50MP సామ్సంగ్ వాళ్ళ Gen 1 సెన్సార్ అయితే వాడుతున్నారు. దీని నుంచి కూడా చాలా మంచి ఫోటోస్ అయితే మనం తీసుకోవచ్చు, ఎందుకంటే దీని కూడా జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి. ఫ్రంట్ కెమెరా, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్, ఈ 3 కెమెరాస్ నుంచి కూడా 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, వివో V70 ఎలైట్ కి రీసెంట్ గా లాంచ్ అయిన వివో X200T కి కెమెరా విషయంలో పెద్దగా తేడా ఉండకపోతుండొచ్చు, ఎందుకంటే వివోలో కెమెరా యొక్క ఆల్గారిథం రెండిట్లోనూ ఒకే విధంగా ఉంటుంది. మీరు ఒకవేళ డబ్బులు సేవ్ చేసుకునే పని అయితే గనక వివో V70 కూడా కన్సిడర్ చేయండి, ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. అండ్ ఫ్రంట్ కెమెరాలో అడిషనల్ గా 0.8x వరకు అల్ట్రా వైడ్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా సెల్ఫీ గ్రూప్ ఫోటోస్ అయితే దిగొచ్చు. 2x వరకు జూమ్ కూడా చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ లో ఉన్నా సరే మీకు బాగా జూమ్ అవుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మనం ఎలాగో 20K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాము. ఎలాగో కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తూనే ఉన్నారు కాబట్టి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. అలాగే హైపాన్స్ ఉంటాయి, హైపాన్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. 6.59 ఇంచెస్ కి సంబంధించిన కాస్త బుడ్డి డిస్ప్లే అయితే ఇస్తున్నారు. మరి 6.3 అని చెప్పి కాంపాక్ట్ సైజ్ అనలేము, 6.8 అని చెప్పేసి నార్మల్ డిస్ప్లే అనలేను. అందుకోసమే కాస్త బుడ్డి డిస్ప్లే అని చెప్పాను. 1.5K రిజల్యూషన్ తో వస్తుంది. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. అండ్ బెజల్స్ కూడా అన్ని వైపులా ఒకే షేప్ లో చాలా థిన్ గా ఉంటాయి. ఈ సెగ్మెంట్ లోనే వీళ్ళు ఇస్తున్న థిన్ బెజల్స్ ఇంకా ఎవరు కూడా ఇయ్యలేదని హైలైట్ చేసుకుంటున్నారు. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే, వీళ్ళ సొంత స్కాట్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడతారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం, అది కూడా కార్నర్స్ రౌండ్ గా ఉండడం వల్ల చూడడానికి ఐఫోన్ చూసినట్టుగానే అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఇస్తున్నారు, కానీ ఏ ప్రొటెక్షన్ వాడుతున్నారో మాత్రం మెన్షన్ చేయట్లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, అది కూడా 3D అల్ట్రాసోనిక్ అయితే వాడుతున్నారు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. వీళ్ళ దాంట్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. IP68 69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, NFC కూడా ఉంటుంది. వివో వి సిరీస్ లోనే ఈ డిజైన్ అయితే కొత్తగా తీసుకొస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం సాలిడ్ గానే ఉంటుంది. ఇది కాస్త పొట్టి డిస్ప్లే అయినప్పటికీ కూడా 6500 mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈజీగా 1 డే అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఇది బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మీరు గేమ్స్ ఆడుతూ కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు.
ప్రైస్ విషయానికొస్తే ఎగ్జాక్ట్‌లీ ఇదే మొబైల్‌ని ఇదే స్పెక్స్ తోటి చైనాలో 37,000కి అయితే తీసుకొచ్చారు. ఇండియాలో ఒక 10,000 పెంచుతున్నారు అనుకున్నా కూడా 47,000కి అయితే రావాలి. ఇదెలాగో ఆఫ్‌లైన్ టార్గెట్ మొబైల్ కాబట్టి 55,000 ప్రైస్ పెట్టి ఒక 10 గిఫ్ట్‌లు ఇస్తాము, 20 గిఫ్ట్‌లు ఇస్తాము, అంతెందుకు 50 గిఫ్ట్‌ల వరకు ఇస్తాము అని చెప్పేసి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈ మొబైల్‌ని 45,000 నుంచి 50,000 మధ్యలో తీసుకొస్తే వివో X300 FEని ఏ ప్రైస్ లో తీసుకొస్తారు? ఇది ఈ మొబైల్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్. లాస్ట్ టైం వి సిరీస్ లో ఎలైట్ అనే మొబైలే లేదు కాబట్టి ఇది డౌన్ గ్రేడా అప్గ్రేడా అని కూడా చెప్పుకోవడానికి వీల్లేదు. ఎలైటే కాకుండా వి సిరీస్ లో బేస్ వర్షన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన వీడియో ఎప్పుడో చేసి పెట్టాము. అది ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇది వాళ్ళ మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. కమెంట్ చేయండి. అలాగే కమెంట్స్ పక్కనే హైపన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా హైపన్స్ ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.